వీడిని మంచిగా చూపించాలి రే. వీడే మన ఐటమ్ రాజా. ఈ ఐటమ్ రాజా గాడు వీడు మనకు. తీన్మార్ మల్లిగానికి కాంగ్రెస్ బీఫామ్. ఎట్లా ఎవరిచ్చిండ్రు చూడురి. మళ్ళా రేవంత్ రెడ్డి ఏమో మేకప్ వేసుకున్నట్టున్నాడు. మల్లిగాడేమో ఇగో గదవలు ఎట్లా వాసినాయి చూడరా వీడికి. కళ్ళ కింద నల్లగా పాపం నిద్రేపోతలేడురా వీడు. నిద్ర పడతలేదు వానికి. గెలుస్తారా గెలవరా పోయినసారి అంటే నమ్మి తిని ఈసారి ఎట్లా నమ్మియాలి. ఇక వానికి నిద్ర పడతలేదు అయ్యా. ఎట్లా వాచిన చూడరా వీడు. కప్పు ఉబ్బినట్టు ఉబ్బిన వీడు. మంచినీళ్ళ కప్ప ఎత్తే కప్ప ఎట్లు ఉబ్బుతుందో గట్టు ఉబ్బిన వీడు. ఇక రేవంత్ రెడ్డికి ఏమో మేకప్ వేసినట్టున్నారే, ఇంత ఎర్రగా కనబడతాడు. తీన్మార్ మల్లిగానికి మొత్తానికి అయితే బీఫామ్ అందిందా. ఈ బీఫామ్ కూడా ఎంత సిగ్గు తక్కువ కాదు చూడా వీడు. నేను రాజకీయాలను మార్చడానికి వచ్చిన, రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిన అన్నాడా. 2016లో ఇదే కాంగ్రెస్ నుండి పోటీ చేసిండు. మళ్ళా 2024కు మళ్ళీ అదే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తాడు. వీడు తెచ్చే మార్పు గసని మార్పు. ఏడ ప్రయాణం మొదలు పెట్టినో అక్కడికి వచ్చి ఆగిన వీడు. ఇక ఇది మార్పు ఎట్లా అవుతుందిరా మళ్ళీగా. సిగ్గులేదు మళ్ళీగా. ఇక బీఫామ్ ను అందజేసిన రేవంత్ రెడ్డి. ఎవరి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా ఉన్నదా అన్న రేవంత్ రెడ్డి. ఓరి నాయన, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇంకా డేంజర్ రా బాబు, ఆయన బ్లాక్ మెయిలర్ రా బాబు అని అన్నది ఈడే. ఇక భారీ మెజార్టీతో గెలవాలని సూచన. ఇక రేవంత్ రెడ్డి ఏమంటాడంటే పైకి భారీ మెజార్టీతో గెలపాలి అంటాడు. ఆయన ఇన్నర్ వాయిస్ మాత్రం అరే వీడు ఓడిపోయి రావాలరా నాయన, వీనితో వేస్ట్ రా వీడు వీడు ఒడగొట్టాలి వీడిని అనేది రేవంత్ రెడ్డి ఇన్నర్ వాయిస్ ఉంటుంది. పైకేమో గెలిచి రావాలంటాడు, లోపలేమో వీడు ఎట్లయినా ఓడిపోవాలి అని ఉంటుంది. ఇక ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన మల్లిగాడు నిజమే మొదలు పెట్టిండు. తిరుగుతాడు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు దొరికినట్టు కాళ్ళు పట్టుకుంటాను. జంకుతున్న మిగతా పార్టీలు వాడు భయపడతలేరా వారి నీ బద్దలు ఎట్లా వాషింగాలు చేయాలని ఆల్రెడీ మంచి కంకణం కట్టుకొని ఉన్నారు. ఇతర పార్టీలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పోయినసారి ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, అందరు వీడి పోయినసారి ఎంత పెద్ద మోసం చేసిండు వీడు అందరినీ అని ఆల్రెడీ అందరూ మంట మీద ఉన్నారు. నువ్వు ఎప్పుడు నిలబడితే ఓట్లు ఎప్పుడు వస్తే అప్పుడు నీకు ఓటు వేయకుండా దయచేసి ప్రజలారా ఎమ్మెల్సీ ఓటు మీద మీకు అవగాహన కల్పిస్తా. దీంట్లో మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, ఇట్లా 10 ప్రాధాన్యతలు ఉంటాయి. ఇట్లుంటాయి కాబట్టి దీని మీద మీకు ఒకసారి అవగాహన కల్పిస్తా సాయంత్రం లైవ్ పెట్టి. ఇంకా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక దీని మీద పడదాం. ఇక ఖాయమైన వేరే అభ్యర్థి గెలుపు, ఖాయమైన మల్లిగాని ఓటమి ఖాయమైపోయింది. మల్లిగానికి జాతీయ ఉపాధ్యాయ సమైక్య తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు. అరే పోయినసారి ఎవరు మద్దతు ఇచ్చిందని నువ్వు రెండో ప్లేస్కి వచ్చినారా? ఎవడు మద్దతు ఇవ్వలేదు. గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు వాళ్ళే చెలో వాడు ప్రశ్నిస్తాను వచ్చిండు, వానికి ఓట్లేద్దామని ఓట్లేస్తే నువ్వు రెండో స్థానం ఇచ్చినావు. అప్పుడు పోయేసరికి మద్దతు ఎవరికి లేదురా. మద్దతు లేకపోయినా ఎవరికి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ వేసిండ్రు, ఉద్యోగస్తులు వేసిండ్రు. ఇప్పుడు ఈ మద్దతులు అడుగుతున్నావు అంటే నువ్వు ఓటమి రేసులో ఉన్నావని అర్థం. నీకెవడు మద్దతు ఇస్తానంటేనే అమ్మ గ్రాడ్యుయేట్స్ నీ వైపు లేరని అర్థం, ఉద్యోగస్తులు నీ వైపు లేరని అర్థం. అందుకే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కుకుంటా నీ మద్దతు కావాలి, నా మద్దతు కావాలి. నీకు దమ్ముంటే కాంగ్రెస్ బీఫామ్ కాకుండా నువ్వు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయరా. నీకు దమ్ముంటే బీఫామ్ను రివర్స్ ఇచ్చేసి రేవంత్ రెడ్డికి రివర్స్ బీఫామ్ ఇచ్చేసి రేవంత్ రెడ్డి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వస్తా, అప్పుడు నాకు మంత్రి పదవి అన్నాడు. అరే గప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని మేము కూడా అంటావురా. ఇప్పుడు కాంగ్రెస్ బీఫాము వెనుకకి ఇచ్చేసి నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చలో రారు రేవంత్ రెడ్డి దగ్గరికి. అప్పుడు వచ్చి నేను ఒంటరిగా గెలిచి వచ్చినా నాకు మంత్రి పదవి అప్పుడు అనరా. ఎన్డీ శంషతోటి కాంగ్రెస్ కు పాలు పోసినానికి అప్పుడు అనాలరా నువ్వు. ఇప్పుడు బీఫామ్ తెచ్చుకున్నాడు, బీఫామ్ మీద గెలవాలని చూస్తున్నాడు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తరిమేస్తారు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్. కాబట్టి మల్లిగాడు ఓటమి పాలు కాబోతున్నాడు. మల్లిగానికి ఈసారి ఓట్లు వేయరు గ్రాడ్యుయేట్స్, ఇది చూడండి. ఇక దయచేసి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మల్లిగానికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో, మల్లిగానికి ఓట్లు వేయొద్దని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, మేము కూడా అందులో మొదటి భాగంలో నిలబడ్డాం. కాబట్టి మల్లిగాని మీద 3.5 సంవత్సరాలుగా ఒక అలుపెరగని పోరాటాన్ని చేస్తున్న మల్లిగాని అక్రమాల మీద, మల్లిగాని దందాల మీద, మల్లిగాని బ్లాక్ మనీ మీద, మల్లిగాని అక్రమాస్తుల మీద, మల్లిగాని బ్లాక్ మెయిలింగ్ పనుల మీద, అన్నిటి మీద
చిలుక ప్రవీణ్ గా 3.5 సంవత్సరాలు పోరాటం చేస్తున్నా కాబట్టి ఎవరైనా నిరుద్యోగులు వీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటే 15 రోజులు మీ పని పాట అన్ని పక్కన పెట్టి మాతోటి రాండి. ప్రతి జిల్లాలో మనం ప్రతి జిల్లాకు పోదాం, ప్రతి గ్రాడ్యుయేట్ని కలుద్దాం, ప్రతి ఉద్యోగిని కలుద్దాం. వీని బ్లాక్ మెయిలింగ్ ని, వీని అక్రమాలని, వీని అక్రమాస్తులని అన్నిటినీ గ్రాడ్యుయేట్స్ ముందు పెడదాం, ఉద్యోగస్తుల ముందు పెడదాం. మరి భవిష్యత్తులో ఇలాంటి వారిని శాసన మండలికి పంపిస్తే ఇంకెంత అరాచకం ఉంటుందా అనేది కూడా అడుగుదాం. ఎవరైనా మాతో కలిసి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మాతోటి కలిసి ప్రచారం చేయాలన్నా, మళ్ళీ కానీ ఓడించాలన్నా ఇగో మాతోటి కలిసి రండి. నా నెంబర్కి మీ డీటెయిల్స్ పంపుర్రి. పట్టభద్రులు నా నెంబర్కి మీ డీటెయిల్స్ పంపుర్రి. మిమ్మల్ని స్వయంగా మేము వచ్చి కలుస్తాం. వీన్ని ఓటెందుకు వేయద్దు వీనికి అనేది వివరిస్తాం. ప్రతి డిస్టిక్ పోతాం. మేము 3 డిస్టిక్లలో అన్ని గ్రామాలు తిరుగుతాం, అన్ని మండలాలు తిరుగుతాం, 36 నియోజకవర్గాలు తిరుగుతాం. దయచేసి 15 రోజులు మనకి కాదనుకొని ఈ బ్లాక్ మెయిలర్ని ఓడించడానికి గట్టిగా పనిచేయాలని మరొక్కసారి మా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మా ఉద్యోగులన్నలకు కావచ్చు, మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఒక బ్లాక్ మెయిలర్ గనక గెలిస్తే ఇంకా దారుణంగా ఉంటుందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఇగో ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. మీరు గ్రాడ్యుయేట్స్ అయితే ఓన్లీ గ్రాడ్యుయేట్సే, అది కూడా ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా వరంగల్, ఈ 3 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు ఉద్యోగస్తులు మాత్రమే పంపండి దయచేసి. ఎందుకంటే వీళ్ళతో సమావేశాలు పెడదాం, వీరికి ఎందుకు ఓటేయద్దో కూడా వివరిద్దాం. దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో ప్రలాభోలకులం కాదు, ఎట్టి పరిస్థితిలో మీరు భ్రమలు పడద్దు. ఈ బ్లాక్ మెయిలర్ను ఓడించవలసిందే, ఈ బ్లాక్ మెయిలర్ని ఇంటికి పంపవలసిందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కావచ్చు, మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళు కావచ్చు, దయచేసి ఈ కామెంట్ బాక్స్ లో లింక్ పెట్టినాం. ఈ లింక్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ యూ న్యూస్ తెలంగాణ అని వస్తుంది. ఈ యూ న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే మన మీద కుట్రలు చేస్తాను కాబట్టి మరొక ఛానల్ ఉండాలనేది యూ న్యూస్ తెలంగాణ అని పెట్టా. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన ఛానల్ కి సంబంధించి మిత్రులు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఇక్కడ రాసిన నేను తెలంగాణ సమస్యల పట్ల పోరాటం మాది, మా పోరాటానికి ఆర్థిక సహాయం కోరుతున్నాము. ఆర్థిక సహాయం అందించవలసిన నెంబర్ 9704642961. ఈ నెంబర్కి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని పంపి మా గొంతును నిలబెట్టాలని మరొకసారి మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.